పద్మభూషణ్ అనేది దేశంలోనే మూడో అత్యున్నత పురస్కారం. అంటే పద్మ విభూషణ్ అందుకున్న వాళ్ళు నటులు కొందరు ఉన్నారు, అలాగే పద్మ విభూషణ్ అందుకున్నటువంటి తెలుగు టెక్నీషియన్స్ దర్శకులు కొందరు ఉన్నారు. కానీ పద్మభూషణ్ అనే కేటగిరీలో నటులలో బాలకృష్ణ 5వ వ్యక్తి. రామారావు గారికి పద్మశ్రీ మాత్రమే వచ్చింది. ఆ తర్వాత రకరకాల కారణాల వల్ల ఆయనకి పద్మ అవార్డ్స్ తర్వాత రావాల్సినవి రాలేదు. సరే, భారతరత్న లాంటిది కూడా ఆయనకి ఇవ్వాలి అని చెప్పి నందమూరి రామారావు గారి అభిమానులు ఎంతో కాలంగా కోరుతున్నారు. కానీ దాని కొన్ని కారణాల వల్ల కేంద్రం దాని మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. కానీ ఈ రోజున నందమూరి రామారావు గారి, తారక రామారావు గారి వారసుడైనటువంటి నటవారసుడైనటువంటి బాలకృష్ణ గారికి ఎప్పుడైతే నిన్న రాత్రి ప్రకటించారో అప్పటి నుంచే ఎన్టీఆర్ ఫ్యాన్స్లో కావచ్చు, బాలకృష్ణ ఫ్యాన్స్లో కావచ్చు చాలా ఆనందం వెల్లివిరిసిందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎంతో కాలంగా ఒక పద్మ అవార్డు ఆయనకి రావాలని కోరుకున్నారు. నిజానికి పద్మశ్రీ తర్వాత చాలామందికి పద్మభూషణ్ అనేది ఇస్తారు, కానీ బాలకృష్ణ గారికి డైరెక్ట్గా పద్మభూషణ్ అనేటువంటి అవార్డు ఇచ్చారు. మనం చూస్తే కనుక పర్టికులర్గా సినిమా రంగానికి చెందిన వాళ్ళకి ఈసారి పద్మభూషణ్ అవార్డ్స్ ఇచ్చారు. అటు కర్ణాటకలోనే అనంతనాగ్కి ఇచ్చారు, అలాగే అజిత్కి ఇచ్చారు, శోభనకి ఇచ్చారు. ఇలా ఓన్లీ సినిమా రంగానికి చెందినటువంటి ప్రముఖులకి ఎక్కువ మందికి ఒక 5గురికి పద్మభూషణ్ అవార్డుని ఇచ్చారు. అందులో బాలకృష్ణ గారు కూడా ఉన్నారు. అది చాలా సంతోషకరమైనటువంటి అంశం. అలాగే పద్మశ్రీ అవార్డు కూడా ఒక సింగర్కి, నార్త్కి చెందినటువంటి ఒక సింగర్కి అయితే ఇచ్చారు. ఓవరాల్గా చూసినప్పుడు ఏంటంటే సినిమా రంగానికి చెందిన వాళ్ళకి అనేక మందికి అవార్డులు వస్తున్నా కానీ తెలుగు వాళ్ళకి కాస్త చిన్న చూపు అనేది దక్కుతోంది. ఆ రకంగా ఈసారి ఆ లోటుని తీరుస్తూ బాలకృష్ణ గారికి ఇవ్వడం అనేది చాలామంది హర్షాన్ని వ్యక్తం చేశారు. నిన్న రాత్రి ఎప్పుడైతే బాలకృష్ణ గారికి అవార్డు వచ్చిందని తెలిసిందో విపరీతంగా కంటిన్యూగా నాన్ స్టాప్గా సోషల్ మీడియాలో ఆయన అభినందిస్తూ సీనియర్ ఆర్టిస్టులు కావచ్చు, యంగ్ ఆర్టిస్టులు కావచ్చు, దర్శకులు, నిర్మాతలు, ఆయనతో నటిస్తున్నటువంటి కో ఆర్టిస్టులు కావచ్చు, వీళ్ళందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి అయితే నందమూరి బాలకృష్ణ గారి ఇంటి దగ్గరికి దాదాపు అందరూ క్యూ కట్టారని చెప్పాలి. ఎందుకంటే నాట్ ఓన్లీ ఆయన ఆర్టిస్ట్, ఈజ్ ఏ అంటే పీపుల్స్ స్టార్ అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రజాప్రతినిధి కూడా 3 సార్లు వరుసగా ఒకే నియోజకవర్గం నుంచి వాళ్ళ నాన్నగారు గెలిచారు, ఆ తర్వాత బాలకృష్ణ గారు గెలిచారు. ఆ రకంగా ఒక నటుడుగా, ఒక ప్రజాసేవకుడుగా ఉన్నారు ఆయన. దీనికి తోడు ఆయన వైద్య రంగంలో కూడా ఏదైతే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఉందో దాని చైర్మన్గా కూడా కొంతకాలంగా విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నారు. ఆ రకంగా ఈ 3 రంగాలలోనూ కూడాను సమపాళలో ఆయన తన టైంని ఇస్తూ ఎక్కడా కూడా దేనికి లోటు చేయకుండా చేయడం అనేది చాలా గ్రేట్ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఈ 3 రంగాలకు చెందిన వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఈరోజు బాలకృష్ణ గారికి ఈ అవార్డు వచ్చింది అంటే. ఇందాకడే కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ఆయన ఇంటికి వెళ్ళి ప్రత్యేకంగా కలిసి అభినందించి వచ్చారు. అలాగే భారత ప్రభుత్వం బాలకృష్ణ గారు సినిమా రంగానికి చేసిన సేవల్ని గుర్తించి పద్మభూషణ్గా ఎంపిక చేసినందుకు కూడా ఆయన కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఓవరాల్గా ఏంటంటే సినిమా రంగం వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకొకటి ఏమిటంటే 2023లో నందమూరి తారక రామారావు గారి 100వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగినాయి, పూర్తయినాయి. ఆ తర్వాత 2024 వచ్చేసరికి బాలకృష్ణ గారు నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగించే విధంగా నందమూరి ఫ్యాన్స్కి ఆయనకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఇదే సంవత్సరం బాలకృష్ణ గారి అబ్బాయి కూడా తెరంగేట్రం చేస్తారు, ఖచ్చితంగా ఆయన సినిమా కూడా ఈ సంవత్సరం రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. కాబట్టి ఒక రకంగా ఈ సంవత్సరం అంతా కూడా నందమూరి అభిమానులు ఆనంద డోలికల్లో తేలియాడే పరిస్థితి కనిపిస్తుంది. బోను అలాగే ఓం గారి దీనికి కూడా రాజకీయ రంగు పులిమే ప్రయత్నాలు అయితే ఒక వర్గం చేస్తున్నట్లుగా కూడా అనిపిస్తూ ఉంది కదా. అంటే ఖచ్చితంగా అండి, ఎందుకంటే సహజంగా ఎలా ఉంటుందంటే పద్మ అవార్డ్స్ వచ్చిన ప్రతిసారి అండి, ఇప్పుడు అధికార పక్షం ఒకటి ఉంటుంది, ప్రతిపక్షం ఒకటి ఉంటుందండి. కాబట్టి అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఎవరికి అవార్డులు ఇచ్చినా కానీ ఏదో రకమైనటువంటి విమర్శలు అయితే చేస్తుంటారు. కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు నెక్స్ట్ టైం అధికార పక్షంలోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి విమర్శలు అయితే చేస్తున్నారు. కానీ చాలామంది జెన్యూన్గా అనేది ఏమిటంటే నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారంలోకి వెళ్ళిన తర్వాత, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవ్వరికీ తెలియనటువంటి వ్యక్తులు, అంటే మట్టిలో మాణిక్యాలు లాంటి బీద వాళ్ళని, కళాకారుల్ని, వాళ్ళ ప్రతిభను గుర్తించి ఆయన చాలామందికి పద్మ అవార్డ్స్ ఇస్తున్నారు. అంటే వయసుతో నిమిత్తం లేదు, దాదాపుగా 100 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా పద్మ అవార్డులు అందుకున్న వాళ్ళు ఉన్నారండి. అంటే 90 అబవ్ వయసు ఉన్న వాళ్ళు కూడా. అలాగే ఎంతోమంది చిన్న వాళ్ళు కూడా వాళ్ళ ప్రతిభను గుర్తించి అవార్డ్స్ ఇవ్వడం అన్నది గత 10 సంవత్సరాలుగా జరుగుతూ వస్తుంది. దీన్ని ఎవరు కూడా వంక పెట్టడానికి లేదండి. కానీ ఏంటంటే పొలిటికల్ పార్టీస్తో ఎఫిలియేటెడ్గా ఉన్నటువంటి కొందరు, ఇప్పుడు బాలకృష్ణ గారు లాంటి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే కూటమిలో ఉన్నటువంటి వ్యక్తి కదా, ఆయన ఎమ్మెల్యే కదా, వాళ్ళకి ఇచ్చుకున్నారు అనేటువంటి విమర్శలు వస్తాయి. ఎప్పుడైతే అలాగే తెలుగు రాష్ట్రము 2గా విడిపోయిందో ఆంధ్ర తెలంగాణకి ప్రతి విషయంలోనే ఇలాంటి పోటీలు వస్తుంటాయండి. అంటే సినిమా రంగానికి సంబంధించిన అవార్డుల విషయంలో అంటే కళాకారులు అందరూ హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి ఎలాంటి పరపచ్చలు ఉండవు. కానీ
ఇలాంటి పర్టికులర్ అవార్డ్స్ వచ్చినప్పుడు ఆంధ్రాకి ఎన్ని ఇచ్చారు, తెలంగాణకి ఎన్ని ఇచ్చారు, మేము ఇంతమందిని రికమెండ్ చేస్తే మా వాళ్ళకి లేదు, అక్కడ వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు, ఇలాంటి పోటీ అయితే సహజం అండి. పైగా ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉన్నదేమో కూటమి ప్రభుత్వం కాబట్టి వాళ్ళేం కేంద్రంలో పద్మ అవార్డ్స్ విషయంలో విమర్శించే పరిస్థితి ఉండదు, వాళ్ళు ఏది ఇచ్చినా కానీ స్వాగతిస్తారు. ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు పైన అధికారంలో ఉన్నటువంటి కేంద్రానికి వ్యతిరేకం కాబట్టి సహజంగా వీళ్ళకి వాళ్ళు ఏం చేసినా ఎంత చేసినా ఒక అసంతృప్తి అయితే ఉంటుంది. అదే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు కూడా డైరెక్ట్గానే ఆయన విమర్శిస్తూ చెప్పారు. ఏంటి, మేము ఎంతోమందికి ప్రజా కళాకారుల పేర్లు మేము సిఫార్సు చేశాము, అందశ్రీ కావచ్చు, గోరెటెంకన కావచ్చు, ఇలా చాలామంది ప్రజా కళాకారుల్ని మేము సాహితీవేత్తల పేర్లు రిఫర్ చేశాము, కానీ వాళ్ళు పట్టించుకోలేదు కేంద్రము. ఈ విషయంలో నేను డైరెక్ట్గా నరేంద్ర మోడీ గారికి ఒక లేఖ రాస్తాను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సరే, ఆయన ఆవేదనను అర్థం చేసుకోవడంలో కూడా అర్థం చేసుకోవాల్సి కూడా ఉంటుందండి. ఎందుకంటే ఇలాంటిది జరిగినప్పుడు కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళు రాలేదు అంటే బాధ ఉంటుంది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి ఇచ్చారో ఎవరికి లేదో అన్న తర్వాత సంగతి, కానీ పేద కళాకారుల్ని లేకపోతే కింద స్థాయిలో ఉన్నటువంటి కళాకారుల్ని మోడీ గుర్తిస్తున్నప్పుడు వీళ్ళని కూడా గుర్తించి ఉండాల్సిందిగా అన్నది రేవంత్ రెడ్డి గారు ఆవేదన అయ్యి ఉండొచ్చండి. రైట్. అలాగే ఓం గారు 2025వ సంవత్సరం బాలకృష్ణ గారికి ఒక మధురమైన సంవత్సరంగా మిగిలిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సంక్రాంతికి విడుదలైనటువంటి డాకు మహారాజు సూపర్ హిట్ అవడం, ఇప్పుడు పద్మభూషణ్ అవార్డు రావడం, ఈ సంవత్సరమే మీరు ఇందాక చెప్పినట్లు మోక్షజ్ఞ చిత్రం రిలీజ్ కావడం, సో ఓవరాల్గా బాలయ్య ఫ్యాన్స్ అయితే ఫుల్ జోష్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది కదా. అవునండి, 100%. నిజానికి ఈ సంవత్సరం కంటే కూడా గత 3 సంవత్సరాలుగా వాళ్ళది నడుస్తుందండి. నందమూరి అభిమానులది లేకపోతే నందమూరి వంశాది నడుస్తుందండి. ఎందుకంటే ఒకసారి అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి రావడం లాస్ట్ ఇయర్, అలాగే బాలకృష్ణ గారు వరుసగా 3వసారి అదే నియోజకవర్గం నుంచి థంపింగ్ మెజార్టీతో గెలవడము, ఇంకో పక్క సేవా కార్యక్రమాలు వినూత్నంగాను లేకపోతే విస్తృత స్థాయిలోనూ చేస్తుండటం, బసవతారక క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధిస్తే. అలాగే సినిమా రంగానికి చెందినటువంటి స్టార్స్ అండి ఓటీటీలోకి అడుగు పెట్టడానికి కానీ టీవీలో కనిపించడానికి కానీ కాస్త భయపడతారంటే. అంటే నాగేశ్వరరావు గారు ఉన్న టైంలో ఆయన బుల్లితెరకి చాలా ప్రాధాన్యం ఇచ్చారు, అందులో కొన్ని సీరియల్స్ కూడా చేశారండి. కానీ ఇవాళ ఉన్నటువంటి స్టార్ హీరోలు ఎవరైనా కానీ ఇలా ఓటీటీలోకి వెళితే మన రీచ్ తగ్గిపోతుందేమో, లేకపోతే మనం ఏదో తగ్గినట్టు అన్న భావన కలుగుతుందేమో అని రకరకాల శశాభిషలతో ఉంటారండి. కానీ బాలకృష్ణ గారికి అలాంటివి ఏమీ లేవండి. ఆయన మనసుకి నచ్చాలి, నచ్చితే ఏదైనా చేస్తారండి. దర్శకులు కూడా అనేది అదే ఆయనతో. మాకు ఎంత కంఫర్టబుల్గా ఉంటుందంటే, ఎంత సీనియర్ మోస్ట్ హీరో అయినా కానీ ఒక్కసారి ఆయన కథని చెప్పిన తర్వాత లాక్ చేశారు అంటే ఇంకా సెట్స్లో అసలు ఏమీ అడగరు మమ్మల్ని. యాజ్ పర్ ఆ స్టోరీ వెళుతుందా లేదా, చెప్పిన సన్నివేశాన్ని చెప్పినట్టు చూస్తున్నారా అన్నదే చూస్తారు తప్పితే ఇదెందుకు అదెందుకు, ఇలా మార్చొచ్చు కదా అలా మార్చొచ్చు కదా అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లోనే ఆయన కొత్త సజెషన్స్ ఏవి ఇవ్వరు, ఇందులో ఇన్వాల్వ్ కారంటారండి. అలాగే అన్స్టాపబుల్ అనేటువంటిది ఆహాకి ఒక పెద్ద ప్రాఫిటబుల్ ఒక ప్రోగ్రామ్గా మారిందండి. ఎందుకంటే ఇప్పటికే 3 సీజన్స్ అయిపోయింది, 4th సీజన్ కూడా సక్సెస్ఫుల్గా జరిగింది. కాబట్టి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక స్టార్ హీరో వరుసగా 4 ఎపిసోడ్స్ అంటే 4 భాగాలుగా ఆ ఎపిసోడ్స్ని చేయటము అన్నది, అందులో యంగ్ హీరోస్ అండి. ఆయన ఇంటర్వ్యూ చేసిన తీరు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. అంటే ఎన్నో కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ ఆయన చాలా సులువుగా నవ్వుతూ వాళ్ళతో చాలా చనువున్న వ్యక్తిలాగా వాళ్ళ దగ్గర నుంచి రాబడుతుంటే చూసే వీక్షకులు కూడా చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అంటే బాలకృష్ణ గారు కాకుండా వేరే ఇంకెవ్వరు కూడా ఈ ప్రోగ్రామ్ని ఈ స్థాయిలో అయితే చేసి ఉండేవాళ్ళు కాదు అని అందరూ చెప్తున్నమాట. సహజంగా ఏంటంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే మనం చూసాము, కొన్ని పాపులర్ ప్రోగ్రామ్స్ ఒకళ్ళు హోస్ట్ చేసిన తర్వాత వెంటనే వాళ్ళని పక్కన పెట్టి ఇంకెవరితోనో చేద్దామని చూస్తారు. కానీ ఇప్పటిదాకా అన్స్టాపబుల్ 4 సీజన్స్ వస్తే 4 సీజన్లోనూ బాలకృష్ణ గారే ఆయన అన్స్టాపబుల్, ఆయనకి వేరేగా ప్రత్యామ్నాయం లేదు అని చెప్పి ఆ ప్రోగ్రాం నిరూపించిందండి. అయితే బాలకృష్ణ గారు అన్ని జోనర్స్లోనూ నటించారు. ముఖ్యంగా చూస్తే ఫ్యాక్షన్ చిత్రాలకు ఆయనే ఆద్యుడిగా నిలవడం కూడా జరిగింది. ముఖ్యంగా చూస్తే సమరసింహారెడ్డి దాంట్లో ఫ్యాక్షన్ రాజకీయాలతో పాటు సాంగ్స్ కూడా సూపర్ హిట్ అవడం, అలాగే నరసింహనాయుడు, ఈ చిత్రాలు ఆయన నిర్మించిన తర్వాతే ఫ్యాక్షన్ సినిమాలు అయితే రావడం జరిగింది. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒక రకంగా అండి రామారావు గారి నుంచి ఆ నటనని ఆయన అందిపుచ్చుకున్నారండి. ఒక మారథాన్ రన్లో ఒకళ్ళ తర్వాత ఇంకొకళ్ళు ఎవరైతే అలా ఆ స్టిక్ని పట్టుకుని ముందుకు వెళతారో ఆ రామారావు గారి లెగసీని బాలకృష్ణ గారు కంటిన్యూ చేశారని చెప్పలేము. రామారావు గారు ఎన్ని వైవిధ్యమైన పాత్రలు చేశారు, ఎన్ని జానర్స్ చేశారు, చారిత్రకము, జానపదము, సోషాలు, ఇలా పౌరాణిక, ఇలా రకరకాల జానర్స్, అలాగే ఆ ప్రధానమైనటువంటి ఆ 4 విభాగాల్లో రామారావు గారు నటించారు, మెప్పించారు, సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారండి. సేమ్ అదే బాలకృష్ణ గారికి కూడా అబ్బిందండి. ఎందుకంటే రామారావు గారి డైరెక్షన్లోనే ఆయన చాలా సినిమాలు చేశారు, రామారావు గారితో కలిసి నటించారు. కాబట్టి ఆ తండ్రి నుంచి నచ్చినటువంటి ఆ నటవారసత్వాన్ని ఆయన
ఏదో నేను ఈ జోనర్కే పరిమితం అవుతానని కాకుండా వైవిధ్యమైన పాత్రలు అండి. అంటే మనం చూస్తే భైరవ ద్వీపం ఒక రకంగా ఉంటుందండి, ఆదిత్య 369 ఒక రకంగా ఉంటుందండి. నిజానికి భైరవ ద్వీపంలో ఒక కురూపి పాత్ర ఇంక ఏ స్టార్ హీరో కూడా చేయడానికి భయపడతారు. అంటే ఫ్యాన్స్ నుంచి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుందేమో, ఫ్యాన్స్ నుంచి ఒత్తిడి వస్తుందేమో అనేది. కానీ బాలకృష్ణ గారు అలాంటిది ఏమీ పెట్టుకోరు. నేను ఏమి చేసినా నా ఫ్యాన్స్కి నచ్చుతుంది అని చెప్తారు. అలాగే ఇంకొకటి వాళ్ళ నాన్నగారి బయోపిక్ తీయాల్సి వస్తేనండి, రామారావు గారి బయోపిక్ తీయటం అంటే అది చాలా కష్టసాధ్యమైంది, మెప్పించడం చాలా కష్టం. సరే అది జనాదరణ ఎంతవరకు పొందింది అన్న విషయాన్ని పక్కన పెడితేనండి, 100% తన తండ్రి పాత్రలో ఇటు నటుడిగాను ఇటు రాజకీయ నాయకుడిగాను ఆ 2 భాగాలుగా వచ్చినటువంటి ఆ సినిమాలో అద్భుతంగా నటించారు. అంటే మెయిన్ ఏంటంటే ఎంతూజియాస్టిక్ పర్సన్ అండి. మొన్న చెప్తున్నారు డాకుమారా సినిమాకు సంబంధించి ఒక గుర్రం మీద స్వారీ చేయాల్సిన సందర్భంలో మేము అంటే ఆయన వయసు రీత్యా అవసరమా ఆయనతో ఈ షూట్ చేయటమా అని అనుకున్నప్పుడు రాజస్థాన్లో ఏం పర్లేదు మీరు ఆ గుర్రాన్ని తీసుకురండి నేను దాన్ని మచ్చిక చేసుకుంటాను అని అసలు అందరినీ యూనిట్లో ఉన్న వాళ్ళందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఆయనే గుర్రం ఎక్కి స్వయంగా స్వారీ చేశారు. అంటే ఈ వయస్సులో ఆ స్థాయిలో ఒక ఎనర్జీని ఆయన అసలు సెట్స్లో ఉంటేనే ఒక కొత్త ఎనర్జీ వస్తుందని బాబీ చెప్పారండి. కాబట్టి ఆ రకంగా ఇంతకాలం అప్రతిహతంగా ఆయన కెరియర్ సాగడానికి కూడానండి ఆయనలో ఉన్నటువంటి ఆ జీలండి, అంటే మనం ప్రేక్షకులను మెప్పించాలి, అభిమానులను మెప్పించాలి, మా నాన్నగారి వారసత్వంగా నాకు వచ్చిన నటన ఏదైతే ఉందో దాన్ని ఏమాత్రం డీగ్రేడ్ చేయకుండా ఒక బెటర్ పొజిషన్కి దాన్ని తీసుకెళ్ళాలి. అంటే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవాలన్న తపన అయితే బాలకృష్ణ గారిలో బాగా కనిపిస్తుందండి.